అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం. మా గార్డెన్ కొద్దిగా మార్చేసామండి. ఈ గార్డెన్ న్యూ లుక్ మీరు ఇప్పుడు చూడండి. మీకు ఈ ద్రాక్ష పందిరి గుర్తే, చాలాసార్లు వీడియోలో పెట్టానండి. అది ఆ మూల మీద నుంచి పిట్టగోడ నుంచి పాకుతూ ఇలాగా తీసుకొచ్చాను. అది ఆ వెంటనే గ్రిల్లు దాకా పాకిందండి. దానికి పందిరి ఏమీ లేదు, ఒక తీగ మాత్రం తాడు ఆధారంతో అలా పాకించుకుంటూ వచ్చాను. చాన్నాళ్ళ నుంచి దీనికి ఒక వర్టికల్ పందిరి వేయిద్దాం అనుకుంటే కుదరలేదు. ఇప్పుడు కుదిరిందండి. దానికి వర్టికల్ పందిరి వేశాము. అది ఇప్పుడు ఎలా ఉంది మీరు చూడండి. చూసి ఎలా ఉందో కూడా చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది ఇప్పుడు గార్డెను. ఆ పందిరి వేసే ముందు చెట్టుకు ఉన్న కాయలు మొత్తం కోసేసి చక్కగా పండిపోయాయండి. అవన్నీ కోసేసి ఆకులు, ఎండిపోయిన కొమ్మలు లాంటివన్నీ కూడా ప్రూనింగ్ కూడా చేసేసి పందిరి వేసామండి. ఆ వర్టికల్ పందిరి వెయ్యక ముందు ఈ ద్రాక్ష ఇలా ఉంది. వేసిన తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తానండి. వేస్తూ ఉన్నప్పుడు కూడా ఎలా వేస్తున్నారో మీరు చూడండి. చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి ఎన్ని పళ్ళు వచ్చాయో, చాలా బాగా పండిపోయాయి మొత్తం. ఒకప్పుడు గ్రీన్గానే ఉండగానే పిట్టలన్నీ తినేసేవి. ఈసారి మళ్ళీ పూర్వంలాగా చేతికి వచ్చాయి అండి. ఎన్ని పళ్ళు వచ్చాయో చూడండి. ఫ్రెండ్స్కి చాలామందికి పంచగా ఇంకా ఇన్ని వచ్చాయి. ఇంకా పైదాకా పై ఫ్లోర్కి కూడా వచ్చిందండి. గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి సెకండ్ ఫ్లోర్ వరకు కూడా వెళ్ళిపోయింది. అది చాలా బాగా కాస్తుందండి. ఇలా పళ్ళు తీసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదంతా మార్చిన తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను. వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చెయ్యట్లేదు. లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ చేయండి. ఈ పందిరి వేస్తున్నారు చూడండి. ఆ పెట్టగోడ వెంబడే మొత్తం ప్రూనింగ్ చేసి ఆ పక్కనే ఉన్న క్రింద ఉన్న కుండీలన్నీ పక్కకు పెట్టేసేసి ఇప్పుడు పందిరి వేస్తున్నారు. ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ ద్రాక్ష తీగ చూసారా ఎలా ఉందో, మొత్తం బోడిగుండు అయిపోయింది. చాలా బాగుంది చూడండి. ఆ మూల మీద నుంచి వేసుకొచ్చారు. ఈ తోట మీరు చూస్తూనే ఉంటారు ఎప్పుడూను. ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని పళ్ళు ఉన్నాయో. కోసి పెట్టినవి అలాగే ఉన్నాయి. అలా పెట్టగోడ వెంబడే వర్టికల్ పందిరి వేస్తున్నారు. చూడండి తయారైపోయింది. తయారయ్యిన తర్వాత ఆ ద్రాక్ష తీగ చూడండి ఎలా వచ్చిందో. మూల మీద నుంచి ఇలా తీసుకొచ్చామండి. ద్రాక్షకాయలు ఉన్నాయి చూసారా. ఇంకా పచ్చివి అని చెప్పి అలా ఉంచేసాను అన్నమాట. అవి ఇలా వచ్చింది చూడండి. ఇలా ఒక చక్కగా నీట్గా పాకించేసారు, ఇలాగా కట్టేశారు. ఇక్కడి నుంచి మళ్ళీ పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళింది. పక్క ప్లాట్ వాళ్ళు బిల్డింగ్ కడుతున్నారు. అందుకే ఆ గ్రీన్ క్లాత్ అడ్డం కట్టుకున్నారు వాళ్ళు, మాకు డస్ట్ రాకుండా. ఇప్పుడు ఆ పెట్టగోడ పక్కనే కుండీలన్నీ కూడా చక్కగా సర్దేయించేశాను. ఇప్పుడు చాలా బాగుందండి, నీట్గా కనిపిస్తోంది. అలా సర్దేశామండి. గోడ ప్రక్కనే తులసమ్మ ప్రక్క నుంచి వస్తుంది, మీకు గుర్తే కదా. అదండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.